హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జిల్లా కోర్టుకు సంబంధించి ప్యూన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ మీరు 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. అంటే హయ్యర్ సెకండరీ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ సెక్షన్స్ జడ్జి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అంటే కోర్టుకు సంబంధించి ఒక ప్యూన్ పోస్టులు అంటే ఎన్ని పోస్టులు 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా యాజ్ డిఫైన్డ్ ఇన్ ఆర్టికల్స్ 5 and 6 ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ స్టాండర్డ్ ఫామ్ యాజ్ పబ్లిష్డ్ ఇన్ పార్ట్ 9 ఆఫ్ ది అస్సాం జగిత్యాల్ ఫర్ ది ఫిల్లింగ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ 3 అంటే 3 పోస్టులు. ఎలాంటి పోస్టులు అంటే ప్యూన్ అని హిందీ ఆఫీస్లో ప్యూన్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ సెక్షన్ జడ్జికి సంబంధించింది. ఇంకపోతే దీనికి సంబంధించి మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ ప్యూన్, నెంబర్ ఆఫ్ ది వేకెన్సీస్ 3, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ది క్యాండిడేట్ షెల్ బి క్లాస్ 8 పాస్డ్ అండ్ అప్ టు హయ్యర్ సెకండరీ అపియర్స్ బట్ నాట్ పాస్డ్ ఫ్రమ్ HSSLC అంటే జస్ట్ మీరు 8th 9th 10th ఇవి పాస్ అయితే సరిపోతుందన్నమాట. మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ వచ్చేసరికి జనరల్ వాళ్ళకి ఒక పోస్టు, ఓబీసీ లేదా ఎంఓబీసీ వాళ్ళకి ఒక పోస్టు, ఎస్టీ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. పే స్కేల్ వచ్చేసరికి పర్ మంత్కు మీరు 52,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు గ్రేడ్ పే కూడా ఉంటుందన్నమాట. అంటే అలవెన్స్ 3,900 అయితే మీకు ఎక్స్ట్రా అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 31/7/2025 అంటే మీరు ఎప్పటికల్లా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ నెల జూలై నెల 31వ తారీఖు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. త్వరపడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి మీరైతే త్వరగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి. ఇంకా ఎలా అప్లై చేయాలంటే క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ సెల్ఫ్ సిగ్నేచర్ కాపీస్ ఆఫ్ రిలీవెంట్ టెస్టిమోనియల్ లేదా సర్టిఫికేట్ రికార్డింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్, క్యాస్ట్, ఎంప్లాయ్మెంట్, ఎక్స్చేంజ్, రిజిస్ట్రేషన్ కార్డు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ అండ్ 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేటు, ఏజ్కి సంబంధించి, క్యాస్ట్, ఎంప్లాయ్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, రిజిస్ట్రేషన్ కార్డు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఇంకా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. పోస్ట్ అప్లైడ్ ఫర్ ది ప్యూన్ ఇన్ మ్యాండేటరీ మెన్షన్ ఓవర్ ది ఎన్విలోప్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్ ప్యూన్. అంటే మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో దానికి ఖచ్చితంగా ఎన్విలోప్ మీరైతే అంటే అది రాయాలన్నమాట. ఇంకా పార్ట్ బి వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే మిమ్మల్ని ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారనమాట. ఇంకా ఎవరిని ఇంటర్వ్యూ అంటే మీరు డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసరికి kamrup.dcourts.gov.in అనే వెబ్సైట్లో అయితే 22/8/2025 లోపు అయితే మీరు ఉంటుందన్నమాట. అంటే మొత్తం డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. నో సపరేట్ కాల్ లెటర్ విల్ బీ ఇష్యూడ్ ఫర్ ది ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఎలాంటి సపరేట్ కాల్ లెటర్ అయితే పంపించరు అనమాట. జస్ట్ మీరు లిస్ట్ డైరెక్ట్గా అయితే ఇంటర్వ్యూకి అయితే రావడమే. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట ఇవన్నీ. ఏజ్ లిమిట్ వచ్చేసరికి క్యాండిడేట్ మస్ట్ బీ ది లెస్ దెన్ 18 years ఆర్ మోర్ దెన్ 40 years. అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ దిర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. అంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చే టైంలో మాత్రం మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే సబ్మిటెడ్ ఆఫ్టర్ అంటే 31/7/2025 వచ్చేసరికి లాస్ట్ డేట్ అనమాట. ఈ డేట్ లోపు మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఒకవేళ టైం లేట్ అయిందంటే అదైతే నాట్ యాక్సెప్టెడ్ అనమాట, అంటే రిజెక్ట్ చేస్తారు. ఇంకపోతే
చెప్పాను కదా డాక్యుమెంట్ ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నదనుకో కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, మీకు అయితే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ వీడియోకి సంబంధించి అంటే అప్లై చేసే లింక్, నోటిఫికేషన్ ఒక లింక్ అంటే అప్లై చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక పీడిఎఫ్ ఫామ్ ఉంటుంది అనమాట. ఆ పీడిఎఫ్ ఫాము అలాగే ఈ నోటిఫికేషన్ ఒక లింక్ మీకు ఈ కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తా. ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే చూడండి. అలాగే మీరు అప్లై చేసే అంటే ఫామ్ అనమాట, ఆ ఫామ్కు తగిన పీడిఎఫ్ కూడా ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తా. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ అవుద్దంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.